హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రంతని. మన 1 స్ట్రోక్ పార్ట్ 2లో ఈరోజు హార్ట్ షేప్ ఉన్న పెటల్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది నిన్న పార్ట్ 1లో వేసిన స్ట్రోక్కి మధ్యలో కాస్త కట్ అయినట్టు కంప్లీట్గా హార్ట్ షేప్లో వస్తుంది ఈ పెటల్. దాన్ని మనం పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఎలా వేయాలో ఇక్కడ చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా వి షేప్లో చేసుకొని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ ఇలా పెట్టేసి కాస్త ప్రెస్ చేసి ట్విస్ట్ చేసుకొని మళ్ళీ పైకని మళ్ళీ లైట్గా పైకి తీయడమే. ఇది మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. ఈ పెటల్కి చూడండి, ఫస్ట్ స్ట్రోక్ ఇలా, సెకండ్ స్ట్రోక్ బ్రష్ మనం పైకి లిఫ్ట్ చేయకుండా మళ్ళీ ఇంకొక పెటల్ని, సింగిల్ పెటల్ని మళ్ళీ ఇంకొక పెటల్గా డ్రై చేయడం వల్ల ఈ లవ్ షేప్ ఉన్న ఈ పెటల్ వస్తుంది. ఇక్కడ ఒక మనం హాఫ్ ఫ్లవర్ లాంటివి వేసుకుందాం. ప్రతి దానిలో డిఫరెంట్ కైండ్ స్ట్రోక్స్ తోటి డిఫరెంట్ ఫ్లవర్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇలా హార్ట్ లవ్ షేప్ ఉన్న ఫ్లవర్ని తీసుకున్నాం. నేను ఇక్కడ పింక్ అండ్ వైట్ ఎందుకు తీసుకున్నానంటే ఆ ఫ్లవర్స్ మ్యాక్సిమం అవే కలర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా కలర్స్ తీసుకోవచ్చు. ఏవైనా 2 కాంట్రాస్ట్ కలర్స్, లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి తీసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మనం వేరే కలర్లో కూడా ట్రై చేద్దాం, వేరే వీడియోస్లో కూడా. చూడండి, ఇలా కొందరు హార్ట్ షేప్ అంటారు, కొందరు లవ్ సింబల్ అంటారు, కొందరు కార్డ్స్లలో వాడతాం కదా, ఉంటుంది కదా బాదాం షేప్, అది అంటారు. ఎలా అని అనుకోండి, ఇది ఒక ఫ్లవర్ పెటల్. ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి ఒకసారి కలర్ లోడింగ్ తక్కువైంది అనుకోండి, బాగా రాకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం దాని మీద మళ్ళీ ఒకసారి దాని మీద మనం ఈ పెయింట్ వేసుకోవడమే. చూడండి, 2 కలర్ కాంబినేషన్స్ తోటి అలా తీసుకుంటూ మనం దీన్ని చేస్తూ ఉండాలి. దీంట్లోనే మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దాం ఫ్లవర్ లాగా. సేమ్ కొన్నిసార్లు మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు, పెటల్ మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు. లేదు అంటే పెటల్కు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా, ఆ పెటల్స్ మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వకుండా మనం చేసుకోవచ్చు. పార్ట్ 1లో నేను పెటల్ గ్యాప్ ఇచ్చి మధ్యలో కూడా గ్యాప్ ఇచ్చాను. ఇది చూడండి, ఇందులో మనకి ఇక్కడ కలర్ లోడ్ కాస్త తక్కువైంది. మళ్ళీ నేను వైట్ కలర్ తీసుకున్నాను. మనకి ఇక్కడ షేప్ అవుట్ అయినా పెద్ద ప్రాబ్లం లేదండి. మళ్ళీ ఒకసారి దాని మీద కరెక్ట్ షేప్లో మనం కలర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కలర్ లోడ్ తక్కువైంది. మళ్ళీ నేను ఇక్కడ వెంటనే మళ్ళీ వైట్ కలర్ ఎక్కువ లోడ్ తీసుకొని చేయడం వల్ల అది ఫ్లవర్ ఎలా వచ్చిందో చూడండి. పార్ట్ 2 ఇది ఫ్లవర్ అండి. ఇది మీకు వచ్చింది అనుకుంటాను. కింద ఒకటి బిగ్ సైజులో ఒక ఫ్లవర్, మధ్యలో గ్యాప్ లాగా ఎలా వస్తుందో మరొక ఫ్లవర్ ట్రై చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మధ్యలో వైట్ కలర్ కాంబినేషన్ని, వైట్ కలర్ని అలా ట్యాప్ చేశానంతే. మనం కింద ఒకటి పెద్ద ఫ్లవర్ ఒక చిన్న డ్రా చేసుకొని లైట్గా చూద్దాము. ఇది 3D ఎఫెక్ట్ లాగా కనపడుతుంది ఈ ఫ్లవర్, కానీ 3D కాదు. పైన సైడ్ పెటల్స్ చిన్నగాను, కింది సైడ్ పెటల్స్ పెద్దగాను వస్తాయి అంతే. సేమ్ షేప్ ఇలా ఓవల్ షేప్లో వేసుకున్నాను నేను. పై సైడ్ మధ్యలో ఒక రౌండ్, ఆ రౌండ్ స్పేస్లో మనం కలరింగ్ కంప్లీట్ లేకుండా చూసుకోవాలి. ఇది ఏంటంటే ఇలా వేయడం వలన ఒక సైడ్ లుక్ లాగా మనకి ఫ్లవర్ కనబడుతుంది. పైన సైడ్ పెటల్స్ కొద్దిగా చిన్నగా వేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న పెటల్స్ లాగా చిన్న సైజులో, సేమ్ అదే హార్ట్ షేప్లో ఉన్నవే చిన్న సైజులో వేస్తున్నాను. మళ్ళీ కింది సైడ్ వచ్చే వరకు పెద్దగా వస్తుంది, పెద్ద పెటల్స్ వస్తాయి. మనకి ఎక్కడైనా సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం సెకండ్ టైం వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ బ్రష్ నేను డాన్ జూబెర్రీ బ్రష్ దీనికి వాడానని.
ఇవి ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో మనకు దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే లోకల్ మనకి స్టేషనరీలో ఎటువంటి బ్రషెస్ అయినా దొరుకుతాయి. 8 నెంబర్ బ్రషెస్ 7 చిన్న సైజులో పెటల్ రావాలంటే చిన్న 7, 6 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకోవాలి. అక్రిలిక్‌లో, క్యామెల్‌లో గానీ, ఇంకా ఫైబర్ క్యాజుల్లో గానీ, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. ఫ్లాట్ బ్రషెస్ దీనికి మనం యూజ్ చేయొచ్చు. ఇది వాటర్ బేస్డ్ కలర్స్ యూజ్ చేయాలి. అక్రిలిక్ అయినా యూజ్ చేయొచ్చు. ప్లస్ మనం క్లాత్ మీద వేసుకునే కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త టెక్నిక్తో, మరొక పార్ట్ 3లో మరొక కొత్త ఫ్లవర్తో మళ్ళీ కలుద్దాం.